హాయ్ సార్. హాయ్ మా. మన 'ప్రభాకర్' గారి అబ్బాయి మూవీకి సంబంధించిన సాంగ్ ఒకటి అంటే మరీ దారుణంగా ఉంది సార్. మీరు వినే ఉంటారు. మీకేమనిపించింది యాస్ ఏ ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ ఇప్పటికే 'జబర్దస్త్' షోలు ఇట్లాంటి ఆటిల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాము. జబర్దస్త్ షోలో అయినా కొంచెం కొంచెం పర్వాలేదు. డబుల్ మీనింగ్ డైలాగ్, ఇది డైరెక్ట్ బూత్ కదా. అదే. ఇది ఏంటంటే సో మీరు ఫెయిర్ గా చెప్పాలి, సమర్థించుకుంటాను. అసలు ఏమనుకున్నారు? ఏం చెప్పమంటారు, మన నిన్న కాక మొన్న అబ్బాయి పక్కన కూర్చొని ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చాను, చంద్రహాస్. Okay. మనం ఇంకా ప్రభాకర్ గారి అబ్బాయిని గుర్తించండి, అబ్బాయి పేరు చంద్రహాస్. మంచి యాక్టర్, మంచి టాలెంట్, మంచి కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి. కానీ ఎక్కడో ఒక చిన్న తప్పు లైన్ లో వెళ్తున్నాడు. మేబీ అది కరెక్ట్ చేయాలి. ఏంటంటే మేబీ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు సృష్టించిన ఒక ట్రెండ్ ఏమో, ఆయన ఏం మాట్లాడుతున్నారా మైదప్పిండి అని చెప్పి సినిమాలో అనడం వేరు, అది తీసుకొచ్చి స్టేజ్ మీద అనడం, జనాలందరూ రూతులోకి పోయి రౌడీ బాయ్ అని చెప్పి ఆయనకి ఎలా ఫేమ్ వచ్చిందో నాకు కూడా అలాగే వస్తుంది అని చెప్పి బూతులు మాట్లాడడం అనుకుంటున్నాడేమో. బట్ ఖచ్చితంగా అంటే వెరీ ఎర్లీ స్టేజ్, చాలా చిన్న కుర్రాడు కాబట్టి మేబీ కాస్త శుద్ధులు చెప్పి అతన్ని కొంచెం దారిలో పెడితే మంచిది. బట్ పర్సనల్ గా నేను చూశాను, కలిశాను కాబట్టి వెరీ జెన్యున్. బట్ ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటున్నాయి, ఇటువంటివి జనాల్లో గట్టిగా పోతాయి. ఇప్పుడు ఇవాళ ఆ అబ్బాయి ఆ మాట అనుకున్నా ఉంటే మనం ఈ డిస్కషన్ కూడా పెట్టము. ఇప్పుడు ఆ వర్డే పిల్లలు కూడా వాడేస్తారు. ఇప్పుడు పాట పాడినప్పుడు సునాయాసంగా చిన్నపిల్లలు కూడా అదే వాడేస్తారు. అది చాలా డేంజర్ సొసైటీ, అదే కదా, అది చాలా డేంజర్. బట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పబ్లిసిటీ కదా, ఇలాంటివి చేస్తేనే పబ్లిసిటీ వస్తాయని అనుకుంటే అది తప్పు. బట్ పాజిటివ్ గానే డిస్కషన్ అనేది జరగాలి. ఇలా నెగిటివ్ గా పబ్లిసిటీ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేబీ నాకు తెలిసి అతను ఈ కోణంలో యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం బూత్ వేరు, యూత్ వేరు. యూత్ అంటే బూత్ కాదు. సో మేబీ నేను కూడా నా పర్సనల్ గా నేను అతనికి ఫోన్ చేసి చెప్తాను. బట్ ఎవరు మెచ్చరు. కానీ ఒకటే నేను కన్సిడర్ చేస్తున్నాను ఏంటంటే, ఇదే ఒక 30 ఏళ్ల వాడు, ఒక 25 ఏళ్ల వాడు చేస్తే ఖచ్చితంగా మనం చేయొచ్చు. కానీ వెరీ ఎర్లీ ఏజ్ లో ఐ థింక్ కొంత అతన్ని పెద్ద మనసుతోటి మనం క్షమించి అతనికి ఇంకొకసారి ఇటువంటివి చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నిన్ను చాలా మంది ఫాలో అయ్యే యూత్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలా కెరీర్ కూడా చాలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా సార్. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది, పేరెంట్స్ చూస్తారు కదా సాంగ్, తనే రాశాడంట, తనే పాడాడంట. సో మరి పేరెంట్స్ కి చూపించి ఉంటారు కదా. ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే ఆయనకి కొంత అనుభవం ఉంది, వాళ్ళ మదర్ కూడా చావిడ షీఈ్ ఆల్సో లుకింగ్ వెరీ ట్రెడిషనల్ గా ఉంటారు, చాలా ఉంటారు ఆవిడ. అంటే సో ఇప్పుడు ఏంటంటే అమ్మా, ప్రతి దానికి ఒక ఫోరం ఉంటుంది. 18+ క్లబ్ ఒకటి పెట్టుకొని అడల్ట్ జోక్స్ వేసుకో, తప్పలేదు. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా సరే ఈ కన్వెన్షన్ హాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో చాలా మంది స్టాండప్ కామెడీలు చేస్తుంటారు. దాంట్లో 18+ అని పెట్టుకో, నువ్వు బూతులు మాట్లాడుకో, డబుల్ మీనింగ్ జోక్లు వేసుకో, ఏమన్నా వేసుకో, డజంట్ మ్యాటర్ టు మీ. కానీ ఒక పబ్లిక్ ఫారం లో చిన్న పిల్లలు, మీ టీనేజర్స్, వాళ్ళందరూ ఉన్న దాంట్లో యూ కాంట్ డూ దిస్. అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు బూతులు మాట్లాడడానికి వేరే ఫారం ఉంది, అది ఇక్కడ కాదు. సో ఒకవేళ అటువంటివి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు, ఆడియన్స్ దగ్గరే చెప్పు. కానీ వీళ్ళ దగ్గర అందరి ముందు చెప్పడం అనేది కొంత అసభ్యకరం. సార్ మరి సెన్సార్ ఎట్లా ఇచ్చింది సార్? సెన్సార్ కామన్ గా అంత పచ్చి బూత్ ఉంటే సెన్సార్ కట్ ఉంటుంది, అంత డైరెక్ట్ బూత్ అసలు పాటల్లో వినలేదు ఎక్కడ ఇప్పటి వరకు కూడా. సో సెన్సార్ ఏంటి అసలు, అది ఏం ఫాలో అవుతుంది? సెన్సార్ లో ఈ పాట యాజ్ ఇట్ ఈస్ గా ఉందా? యాజ్ ఇట్ ఈస్ వర్డ్ ఉంది కదా సార్, పాటలో ఉందా? పాటలో ఉంది. ఓ మై గాడ్. అయితే ఖచ్చితంగా ఇక్కడ అసలు ఇతని తప్పే కాదమ్మా, చంద్రహాస్ తప్పే కాదు. సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అందరం కూడా ఏది దొరికితే అది తీసుకుని కొట్టాలి. అంతేనా? సెన్సార్ వాళ్ళ మీద ఎలా ఇస్తారు? అది అదే డైరెక్ట్ వర్డ్ ఉందంటే మరి అబ్సల్యూట్ రాంగ్, అది చాలా తప్పు. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే డబ్బులు కమ్ముడు పోయారా, లేకపోతే ఏంటో తెలియాలి అసలు నిజంగా ఉందా లేదా. అది ట్రైలర్ లోనో చాలా సార్లు సినిమాలో ఉండవు, యూట్యూబ్ లో ఉండే వేరు, సినిమాల్లో ఉండే వేరు. మీరు జైన్ సినిమా ఇట్లాంటి చాలా సినిమాలు పాటలు ఒకప్పుడు బయట రిలీజ్ అయినవి మీకు గుర్తుండండి. బండి బండి రైలు బండి, ఎంత మంచి రైలు బండి, మనకు అదే తెలుసు. వేళకంటూ రాదు వెళ్ళండి, దాన్ని కానీ నమ్ముకుంటే ఇంతే వెళ్ళండి, ఇంతేనండి అంటే రైల్వే వాళ్ళకి వేస్తే వెంటనే పాట మార్చారు, ఎంత మంచి రైలు బండి, ఊరు వాడు తిప్పేనండి, అంతారండి అంతారండి. గుర్తుందా మీకు? కరెక్ట్, మొత్తం మారిపోయింది. లిప్సింగ్ కూడా చేస్తారు కరెక్ట్. సో ఇప్పుడు దీని మీద ఏంటంటే వీళ్ళు మన
యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు వీళ్ళు కూడా దీని మీద ఎవరొస్తారో ఇప్పుడు వచ్చి చెప్పండి, దీనికి ఏం చెప్తారు మీరు, డైరెక్ట్ బూత్ మీరు డ్రెస్లో వేసుకుంటే ఇట్లా అన్నారు, ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు. వీళ్ళని కాదమ్మా, మనం అదేంటి అసలు అడగాలి, సెన్సార్ బోర్డు అందరినీ సెన్సార్నే అడగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ పాటలో కనుక ఇది రిలీజ్ అయిపోతే ఖచ్చితంగా అడగాలి, ఖచ్చితంగా అడగాలి. ప్రభాకర్ గారు కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే జేడీ గారు కూడా స్పందించారు సార్, మనం వేరే ఛానల్లో చూసాం ఇంటర్వ్యూలోని. ఏంటి సార్ మీరు వినలేదా, మీరు ఆ ఫంక్షన్ లో ఉన్నారంటే, నేను అసలు పూర్తిగా లిరిక్ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఒకేసారి ఆ వర్డ్ వినిపించేసరికి పక్కనున్న హీరోయిన్ అడిగాను, ఆప్కో లాంగ్వేజ్ ఆతా హే సమజ్ రే అని అడిగితే తను అర్థం కాదని అన్నారు, మళ్ళీ అడిగి ట్రాన్స్లేట్ చేయించుకొని విన్నారు. సో సో ఆయనకు కూడా అది రాంగ్ అనిపించింది. మరి అక్కడ నేను ఖచ్చితంగా అబ్బాయితో కూడా మాట్లాడతాను, ఏంటి వివరణ కూడా తీసుకుంటాను. సో ఇట్లాంటివి కొంచెం బయటకి సొసైటీలో పోకుండా క్రెడిబిలిటీ వేరేలాగా వస్తే బాగుంటుంది. ప్రతిదానికి ఒక ఫారం ఉంటుంది, ఆ ఫారం లో చేసుకో, తప్పలేదు. పబ్లిక్ గా చేయకూడదు. మనం మన అనసూయ గారి గోల్ కూడా అదే. అవునవును, మీరు ఆవిడని కాదు, ఎవరైనా సరే పొట్టి బట్టలు గిట్టి బట్టలు మీరు వేసుకోండి, పబ్బుల్లో వేసుకోండి, అది 18+ 20+. కానీ మీరు మాల్స్ లోకి పిల్లలు అందరూ తిరిగే చోటికి నిధి అగర్వాల్ కావచ్చు, ఎవరైనా సరే అటువంటి డ్రెస్లు వేసుకోవడం అనేది డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ద వల్నరబుల్ ఏజ్ అనేది మన పాయింట్. అంతే, అది ఎక్కడ చేసుకోవాలి అక్కడ చేసుకోండి, ఇక్కడ కాదు. ఎనీవే ఈ ఒక్క సాంగ్ వల్ల మూవీ ఆపాలి అది ఇదని అంటూ ఉన్నారు. బట్ ఒక రకంగా ఆలోచిస్తే తన కెరీర్ కి ఇది కాబట్టి, సో దానిలో ఉన్నవి ఏమైనా ఉంటే ఒకసారి సెన్సార్ మళ్ళీ కరెక్షన్స్ చేసుకుని దాన్ని కరెక్ట్ గా రిలీజ్ చేయగలిగితే బాగుంటుంది. అది అట్లీస్ట్ ఆ వీడియోని బయటకు వదిలే వాళ్ళని బీ ప్లేస్ వదలండి బాబు, పిల్లలు అవి నేర్చుకొని. నిజమే ఆ డైరెక్ట్ పాడేశాడు ఆయన అసలు స్టేజ్ మీద, ఒక దీంతో పాడాడు, ఒక స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ స్టార్ అని పెట్టాలి ఆయన పేరు. అవునవును, యాటిట్యూడ్ కాకుండా కాన్ఫిడెన్స్ అని పెట్టాడు. మంచి కాన్ఫిడెన్స్ మనిషి, ఆ ఏజ్ లో ఆ కాన్ఫిడెన్స్, అది అవును, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతేనే ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ.